తెరచి పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. మొదటి పత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం. 12వ అధ్యాయములో మొదటి వచనమును చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములు చదువు నువ్వు. క్యాన్సిల్ మళ్ళీ మొదటి నుంచి. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. చాలు. పౌలన్న ఒక మాట చెబుతున్నాడు. ఏంటా మాట అంటే, ఆత్మ వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అంటున్నాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథం చదివినప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు ఒకసారి పిచ్చకపోతుంటుంటుంది అన్నమాట. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనేమో ఏ కృపావరమునందును లోపము లేని వారై మీరు ఉన్నారని అన్నాడా? అదే పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనంలోనో 9వ వచనంలోనో ఏ కృపావరమునందును మీరు లోపము లేని వారై ఉన్నారు అని అంటున్నాడు. ఆ లోపము లేని వారై ఉన్న వారికి మరలా ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఇలాంటి డౌట్లే పెట్టుకోవాలి ఇప్పుడు బైబిల్ చదివి. అప్పుడు బైబిల్ మనకు అర్థం అవుతుంది. వాస్తవంగా జరిగిన సంగతి ఏంటంటే, కృపావరాలు ఆల్రెడీ ఆ సంఘంలో ఉన్నాయి, కానీ ఆ కృపావరాల గురించిన వివరణ వాళ్ళకి తెలియదు. ఆల్రెడీ పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటాడు, నేను పొందుకున్నానా లేదా అని డౌట్ ఉంటుంది కొంతమందికి. ఆల్రెడీ రక్షణ అనుభవంలోనే ఉంటారు, దేవుని రాజ్యానికి అర్హతమైన జీవితమునే జీవిస్తూ ఉంటారు. నేను చనిపోతే దేవుని రాజ్యం వెళ్తానా లేదా నాకు అనుమానం ఉండిపోతుంది. దయచేసి శ్రద్ధగా ప్రతి మాటను వినండి. రానున్న దినాలలో దెయ్యపు ఆత్మను గురించి చెప్పినప్పుడు మీరు ఈ లోకములో అనేకమైన సంగతులు మీరు తెలుసుకుంటారు. బైబిల్ ఇంకాస్త క్లియర్గా మీకు అర్థం కాబోతుంది. ఇక్కడ వాళ్ళకి కృపావరములు ఆల్రెడీ ఉన్నాయి, కృపావరములు ఆ సంఘములో పనిచేస్తున్నాయి, కానీ ఆ కృపావరముల గురించి వారికి తెలియదు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. పౌలు ఒక సంగతి చెప్పటానికి ఆ సంగతి వారికి తెలియకపోవటం పౌలుకి ఇష్టం లేదు. ఇలాంటి మాటే మరలా అదే పత్రికలో 10వ అధ్యాయం మొదటి వచనంలో కూడా పౌలు ఇలాగే మాట్లాడుతున్నాడు. చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. చూసారా? ఆయనకే కాదు, ఈరోజు నాకు కూడా ఇష్టం లేదు. మీకు తెలియాలి ఈ సంగతులు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘానికి తెలియవలసిన సంగతులన్నీ తెలియపరచుట సంఘ కాపరి బాధ్యత, సంఘాన్ని నడిపిస్తున్న వారి బాధ్యత. ఎప్పుడూ చెప్పిందే చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. తెలియని సంగతులన్నీ కూడా సంఘానికి నేర్పించాలి. ఇప్పుడు పౌలు నేర్పించాలనుకుంటున్న సంగతులు ఏంటంటే, ఆత్మ సంబంధమైన వరములు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. అని నా వెంటనే 4వ వచనం మీరు చదవండి. కృపావరములు నానా విధములుగానున్నవి. చాలు చాలు చాలు. పౌలు ఈ మాట మొదటి మాట చెప్పిన తర్వాత రెండవ మాట ఈ మాట చెప్పాలి. ఏ మాట? కృపావరములు. కానీ మధ్యలో ఏ మాటలు చెప్పాడు? మీరు అన్యజనులై ఉండినప్పుడు ఎటు పడితే అటు నడిపింపబడి ఏ బొమ్మ కనబడితే ఆ బొమ్మకి మొక్కేసి బ్రతుకుతూ ఉండేవారు అని చెబుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటండి, ప్రభువుని ఎరగక మునుపు దేవుని ఆత్మ లేకుండా జీవించారు. ప్రభువుని ఎరిగిన తర్వాత వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఉన్న వాళ్ళకి కృపావరాల గురించి
తెలియదు. ఇంకొక విచిత్రం ఏంటంటే వాళ్ళకి కృపావరాలు ఉన్నా వాటి గురించిన వివరణ తెలియదు వాళ్ళకి. అందుకే పౌలు చెబుతున్నాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. దయచేసి ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. కృపావరములు ఎన్ని? కృపావరములు ఎన్ని? ఇది కూడా తెలియదా మీకు? ఒకటా? 9 కృపావరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. మరి ఇక్కడ నానా విధములైన కృపావరములు అంటాడేంటి? అసలు లెక్కే చెప్పలేము దానికి, అలా ఉన్నాయి ఇప్పుడు ఆ మాట. వాస్తవానికి 9 కృపావరాలే, కానీ ఒక్కొక్క కృపావరము ఒక్కొక్క విధముగా పని చేస్తుంటుంది అన్నమాట. ఒక్కొక్క కృపావరము కొన్ని వందల వేల రకాలుగా పనిచేస్తూ ఉంటుంటుంది. కానీ 9 కృపావరాలు, ఈ 9 రకాలుగా ఉంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపావరములను గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి మీరు 2వ వచనం నుండి చదవండి దయచేసి. మీరు అన్యజనులు కాదు 5వ వచనం నుండి చదువు. మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు, ఈ మాట వినండి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి ప్రయోజనము కొరకు ఈ కృపావరాలు ఎవరికి కొరకు? అందరి ప్రయోజనము కొరకు. నాకు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఇవ్వబడింది. సంఘములో ఉన్న ప్రతి వానికి కృపావరములు ఇవ్వబడ్డాయి. ఒక సంఘ కాపరికే కాదు, సంఘంలో నాయకుడికే కాదు, ఎవరో ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులకే కాదు, సంఘములో ప్రతి ఒక్కరికి కృపావరాలు కావాలి. హల్లెలూయా. అందరూ ఎవరైనా ఒక గొప్ప సేవకుడు వచ్చాడు అనుకోండి, ఆయన దగ్గర కృపావరాలు ఉంటే, ప్రవచన వరం ఉంటే, భాషలు మాట్లాడే వరం ఉంటే, భాషలకు అర్థము చెప్పే వరం ఉంటే, ఆత్మల వివేచన వరం ఉంటే, ఎంత గొప్పడండి అనుకుంటాం. ఆ గొప్పతనం మన అందరికీ కూడా కావాలని దేవుడు చెప్తున్నాడు. అందరి ప్రయోజనము కొరకు, మనందరి ప్రయోజనము కొరకు కృపావరాలు అవసరం. ఈ కృపావరం నాకు అవసరం లేదు, ఆ కృపావరం నాకు అవసరం లేదు అనడానికి వీల్లేదు. ప్రతి కృపావరము సంఘానికి అవసరం, ప్రతి వానికి ఇవ్వబడిందంట. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. తర్వాత చెప్పండి మీరు, తట్టుడి, తర్వాత అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ప్రతి వానికి కృపావరము కావాలి. హల్లెలూయా. ప్రతి వానికి కావాలి. ఇప్పుడు కృపావరాలు 9 అన్నాం కదా, అది ఒక్కొక్కటి చదువుదామా మనం? 5వ 6వ 7వ వచనం నుండి చూడండి. అనుగ్రహించబడి ఉన్నది ఎలాగనగా, ఇది మొదటి కృపావరం. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యము. అంటే బుద్ధివాక్యం ఒక కృపావరము, జ్ఞానవాక్యం ఒక కృపావరము. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, అద్భుత కార్యములను చేసే శక్తి, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు మాట్లాడుట, మరి ఒకరికి భాషలకు అర్థము చెబుట. ఇలాగూ 9 కృపావరాలు దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కొంతమంది భక్తులట తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అవగానే నీకు ఏ వరం కావాలి అని అడిగితే వాళ్ళు కోరుకుంటారు ఒక వరాన్ని, ఏదో ఒక వరం కోరుకుంటారు. నేను ఎవరి మీద చేస్తే అది పోవాలని కోరుకుంటారు కొంతమంది ఏమని కోరుకుంటారంటే అసలు ఎప్పుడు కూడా నాకు దరిద్రత ఉండకూడదు, అంత ధనం ఉండాలని కోరుకుంటారు. కొంతమంది నాకు సంతానం కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఏది కోరుకుంటే అదే ఇచ్చే దేవుళ్ళు మనం చూసాం. కానీ అడగకుండానే కృపావరాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అన్ని ప్రిపేర్ చేసేసి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగి మనకు నచ్చినవి తీసుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 9 కృపావరాలను 3 భాగాలు చేయొచ్చు. శ్రద్ధగా వినండి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన అనే ఈ 3 కృపావరాలు ఆత్మ ప్రత్యక్షత వరాలు అంటారు. వింటున్నారా? ఆత్మ ప్రత్యక్షత వరాలు అంటారు. తర్వాత ఇంకొక 3 కృపావరాలు ఉన్నాయి. ఆ 3 కృపావరాలు ఏంటంటే దయచేసి చూడండి. విశ్వాసము, స్వస్థత, అద్భుతములు చేయు. ఇవి దాన్ని ఏమంటారు? అధికార వరాలు అంటారు. వీటిని ఏమంటారు అంటే అధికారం అన్నమాట. ఒక స్వస్థత జరగాలంటే యేసు నామములో అధికారంతో మాట్లాడాలి. ఆ మాటను దయచేసి కాదు, అధికారంతో మాట్లాడాలి. పేతురు స్వస్థత వరమును గురించి మాట్లాడినప్పుడు ఆ స్వస్థత వరమును యూజ్ చేసినప్పుడు ఎలా మాట్లాడాడు? లేచి నడువు అని చెప్పాడు. తబితా లెమ్మనగా లేచెను అని ఉంది కదా. అలాగా అధికారముతో మాట్లాడే వరాలు ఈ 3. మిగిలిన 3 వరాలు ఉన్నాయి. ప్రవచన వరము, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము. ఇవి ఆవేశపూర్వితమైన వరములు అంటారు. ఆత్మావేశము వలన కలిగిన వరములు అంటారు. మొత్తం 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాలకి ముందు ఒక మాట ఏముందంటే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు శ్రద్ధగా ఒక మాటనండి. దేవుని ఆత్మ ఒక సంఘములో ఉన్నది, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నది అనటానికి, ఆత్మ ఉన్నాడని చెప్పటానికి రుజువేంటి అంటే ఈ కృపావరం. అందుకే ఆత్మ ప్రత్యక్షత అన్నారు. ఆత్మను కనపరచుట, మనలో ఉన్న దేవునిని చూపుట, మనలో ఉన్న దేవుని ఆత్మను చూపుట అనేది కృపావరాల వల్లనే ఇతరులకు చూపించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిలో దెయ్యం ఉందనడానికి దెయ్యం కనబడదు. ఎలా తెలుస్తుంది? వాడి చర్యలను బట్టి, వాడి క్రియలను బట్టి, వాడు చేష్టలను బట్టి వాళ్ళు దెయ్యం ఉందని తెలిసిపోతుంది. హల్లెలూయా. మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చదివితే గెదరనీయ దేశంలో దెయ్యం పట్టిన వాడు ఒకడు యేసయ్య దగ్గరకు ఎదురుపడ్డాడు. సమాధుల్లో నుంచి వస్తున్నాడు. అతడు సమాధుల్లో నివాసము చేసేవాడంట. అతనికి ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, ఇంటి వారందరూ ఉన్నారు. యేసు ప్రభు స్వస్థత అందింటారో చెప్తాడు. నీవు నీ ఇంటి వారికి వెళ్ళి కనపరుచుకోమని. ఇంట్లో వారందరూ ఉంటుండగా వాడు సమాధుల్లోకి ఎందుకు వచ్చాడు అంటే వాడు పని ఏంటంటే వాడు అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టేసుకుంటున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు. అమ్మో వీడు లాభం లేదని చెప్పి ఒక గది వాడు కేటాయిసి తాడులు వేసి కడితే తెంపేశాడు, గొలుసులు వేసి కడితే తెంపేస్తున్నాడు. ఇంకా లాభం లేదని వాడిని తీసుకెళ్ళి సమాధంలో వదిలేశాడు. ఊర్లో కూడా రానవట్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అతడు అంట తనకు తానే గాయపరుచుకుంటూ అతడు జీవిస్తున్నాడంట. ఒక రాయిని ఇలా పైకేసి తిన్నగెళ్ళి ఇలా పట్టుకుంటే పర్వాలేదు, కానీ నెత్తి పెట్టారనుకోండి ఎలా ఉంటుందో తెలియదు అన్నా అంటే దయచేసి ఒక రాయి ఇచ్చి ఎవరైనా ప్రయత్నం చేయండి. ఎలా ఉంటుంది? అలా దెబ్బలు కొట్టుకుంటాడు. అతనే కొట్టుకుంటుంటున్నాడు. నేను ఒకసారి బాక్సింగ్ ప్రాక్టీస్ కానీ వెళ్ళేవాడిని కొంతకాలం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకడు మాటమాడికి ఆయన కాడే కొట్టుకుంటున్నమాట. అప్పుడులో నాకు తెలియదు, నేను కూడా కొట్టుకున్నాను అనుకోండి, కొద్దిగా గట్టి పడతాయని. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఓహో మనకు మనం కొట్టుకోవడం లోపల దెయ్యం ఉందన్నమాట. మన గుండె మనం కాల్చుకోవడం లోపల దెయ్యం ఉంటేనే ఆడ పని చేస్తుంటాడు.
దెయ్యం కనబడదు, దెయ్యం ఒక చేష్టలో కనబడితే. నేను ఇంతకుముందు ఒక చిన్న కథ చెప్పాను మీకు. ఆ కథ ఏంటంటే, ఒకడు తన భార్యను పుట్టింటికి పంపి ఇంటికి వచ్చాడు. కొంతమంది భార్య లేకపోతే అంత ప్రశాంతతో, నాకు మాత్రం లేదులేండి. పొరపాటున ఏదో కొద్ది కాలం ఉన్నాను కానీ మ్యాగ్నెట్లో లాకేసింది మా ఆవిడ ఇక్కడి నుంచి ఇండియాకి. అయితే భార్యను వదిలేసి ఇంటికి వచ్చాడు. ఒక మందు బాటలు, బిర్యానీ అన్నీ తెచ్చి గదిలో పెట్టుకొని, ఇంకా లిమిటేషన్ ఉండదు కదా, ఇంక ఇష్టసారి వాడు తాగేయడం, టీవీ చూసుకోవడం, కాల్చేయడం, తినేయడం, అన్ని పనులు చేస్తున్నాడు. ఆ ఇంట్లోకి ఒక దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి వీడు భయపడుతుంది, జోరుగా గాలి రప్పించి. దెయ్యాలు వస్తాయంటే మరి కిటికీలు టక 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 అని కొట్టుకుంటుంటే ఒక్కడే ఉంటే ఎంత భయమో. బయటికి ఎవరు పెద్ద పతివ్రతల కబుర్లు ఆడుతారు కానీ ఒక్కడున్నప్పుడు వాళ్ళ సంగతి నాకు తెలుస్తుంది. వీడు వెళ్ళి కిటికీలు వేసాడు, వచ్చి పడుకున్నాడు. పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, గిన్నెలేం పడగొట్టేయడం, బీరువాలా జరపటం, ఇవన్నీ చూస్తున్నా మనిషి భయపడట్లేదు. వీళ్ళు ఎన్ని చేసినా ఈ దెయ్యం మనిషి భయపడట్లేదేంటి అని ఒక్కసారిగా వాడి మీద పడిపోదామని భయంకరమైన ముఖం వేసుకుని వాడి ముందు ప్రత్యక్షం అయితే పకామని నవ్వాడంట. అతను నవ్వగానే దెయ్యం అందంట, ఓరు నువ్వు ఎంత కఠినుడు రా, ఎన్ని భయపెట్టినా భయపడలేదని అంటే వాడు అన్నాడంట, నేను నా భార్యతో కాపురం చేస్తున్నాను, ఏమనుకున్నా అంటే వాళ్ళ భార్య ఎంతకంటే పెద్ద దెయ్యం, ఈ దెయ్యానికి ఏం భయపడుతుంది చెప్పండి. ఒక పాస్టర్ గారు ఒకసారి ఒక మాట చెప్పాడు. ఒక విశ్వాసి మాట్లాడుకుంటున్నారంట, బ్రదర్ మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారంటే, ఆర్టీసీ బస్సులో ముందు 3 సీట్లలో కూర్చుంటారు కదండి, చాలాసార్లు చూశాను అన్నమాట. అనగానే పాస్టర్ గారు అన్నాడు, మరి వెనక కూర్చున్న వాళ్ళు దెయ్యాలు కాదు, మగవాళ్ళలోని దెయ్యాలు ఉన్నారు, ఆడవాళ్ళలోని. వాడొక చేష్టలను బట్టి దెయ్యం వాడిలో ఉందని మనకు తెలిసిపోతుంది. దెయ్యం పట్టిన వాడు నీటిలోనూ అగ్నిలోనూ గెంతటం మనం బైబిల్ గ్రంథం 9వ అధ్యాయం మార్కు సువార్తలో చదువుతున్నాం. మరి ఒకటిలో దెయ్యం ఉందంటే వాడి చేష్టలను బట్టి ఎలా తెలుస్తుందో, ఒకనిలో దేవుని ఆత్మ ఉన్నదంటే ఎలా తెలియాలి? ఒకటి లాగి పెట్టి కొట్టుకొని పాట్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అట్లా దేవున్నట్టే లెక్క, దేవుడు ఉన్నట్టుగా. ఒకటి కొట్టినా భరించేశాడంటే, తగ్గించుకున్నాడంటే అతడు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. హల్లెలూయా. నిన్న వాక్యం చెప్పినప్పుడు కూడా ఒక మాట చెప్పాను. అందరూ చెవులు మూసుకొని శపన మీద గెంతేసిన తర్వాత అతడు మరి ఏమవుతాడు? ఒక మనిషి గెంతితేనే నానా బాధలు పడు. అందరూ గెంతేశారు ఒకసారిగా ఆయన మీద. ఆ తర్వాత వచ్చినప్పుడు లేచి మోకాలు లేచి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. అన్ని దెబ్బలు తగిలాక పడుకొనైనా ప్రార్థన చేయలేదు, అప్పుడు కూడా మోకాలు వేసే ప్రార్థన చేస్తాడు. ఎంత ఆత్మ నడిపింపు లేకపోతే ఆ వ్యక్తికి అలాగొస్తుంది. ఒకనిలో దేవుని ఆత్మ ఉన్నదంటే వాడి తగ్గింపు స్వభావము, వాడిలో ప్రేమ, ఆత్మ ఫలము మొదటగా కనబడుతుంది. రెండవది ఆత్మవరములు కనబడతాయి. అందుకే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆత్మఫలం ఉండాలి. రెండవదిగా కృపావరములు ఉండాలి. ఆత్మఫలము లేదు, కృపావరం లేదంటే అక్కడ దేవుని ఆత్మ లేదు, ఇక్కడ దేవుని ఆత్మ లేదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ ప్రత్యక్షత మొదట మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది కృపావరాల గురించిన ఇంకొక మాట కూడా నేను చెప్తాను, మీరు వినండి. అందరికీ అన్ని వరాలు ఉండవు. వింటున్నారు నా మాట? 9 కృపావరాలు ఒకే వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలోనూ ఉండవు. అందుకే అక్కడ రాశాడు, కొందరికి ఆత్మను అనుసరించే బుద్ధి జ్ఞాన వాక్యమును, కొందరికి ఆత్మ వలన జ్ఞానవాక్యం, మరి కొందరికి భాషలు మాట్లాడే వరము. ఇలాగ దేవుడు పంచేసి ఇచ్చేసాడు అన్నమాట. మీకు ఒక విషయం చెప్తాను, మీరు వినండి శ్రద్ధగా. మార్కు సువార్త దయచేసి మీరు తెరవండి, 15వ అధ్యాయము 16 నుంచి మీరు చదవండి. మార్కు సువార్త 16 నుంచి చదువు. 16 చదువు. 16.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటవి? ఏమనగా నా నామమున దెయ్యాలను వదలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందు. చాలు. మరణకరమైనది ఏం త్రాగినా వాడు చనిపోడు. ఒక వ్యక్తి నమ్మాడు అనటానికి ఈ సూచక్రియలు వాడిలో కనబడతాయి అని గట్టిగా ప్రసంగాలు చేసి పెంతెకోస్తు పాస్టర్లను కూడా చూశాను. ఈ సూచక్రియలు ఎవరిలోనైతే కనబడలేదు, వాడిలో దేవునాత్మ లేదు అని చెప్పేవారిని కూడా నేను చూశాను. అయితే అందరిలో ఇవి కనబడవు, మీకు తెలుసా? మరి అంత ప్రసంగం చేస్తున్నోడికి విషం తీసుకెళ్ళవండి, ఇది తాగితే నీకేం జరగదని చెప్పండి. నాకు భాషలు మాట్లాడే వరం ఉంది కానీ తాగితే పోనని గ్యారంటీ లేదండి అని అంటారు. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడంటే మీరు వినండి. మనము సంఘము అనగా మన సంఘాన్ని దృష్టి పెట్టుకుంటాం, మన పరిచర్యను మన సంఘమే అనుకుంటాం. దేవుని దృష్టిలో సంఘం అంటే ఎలా చూస్తాడంటే ప్రపంచవ్యాప్తముగా ఉన్న పరిశుద్ధులందరూ కలిపి ఒక సంఘముగా ఆయన చూస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘం అంతా కలిపి ఒక్క శరీరము. వినండి, ఒక్క శరీరము. ఆ ఒక్క శరీరములో ఇప్పుడు మన బాడీ ఉంది. ఈ బాడీ అంతటికి బ్లడ్ గ్రూప్ ఒకటేనా ఉంటుంది? చేతిలో ఒక బ్లడ్ గ్రూపు, కాళ్ళలో ఒక బ్లడ్ గ్రూపు, మెదడులో ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుందా? ఎక్కడ బ్లడ్ తీసినా గ్రూప్ ఏదో ఉంటుందా? సిఓ బిఓ మొత్తానికి ఒకటే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులందరిలో ఒక బ్లడ్తో కడగబడి, అది యేసయ్య రక్తం. హల్లెలూయా. సంఘము అనగా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని అన్నాడు. ఒకే రక్తము అందరిలో ప్రవహిస్తుంది కాబట్టి మనందరిది ఒక బ్లడ్ గ్రూప్. ఆధ్యాత్మికంగా నేను చెప్తుంది. రెండవది, ఒక మనిషిలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? చేతికొక ఆత్మ, కాలుకొక ఆత్మ, ముక్కుకొక ఆత్మ, చెవుకొక ఆత్మ ఉంటుందా? ఉండదు. అంతా ఒకటే ఆత్మ. అదే కొరింథీ పత్రిక మనం చదివితే మనమందరము ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క ఆత్మనే మనం పానము చేసితిమని 10వ అధ్యాయములు అన్నాడు. 12వ అధ్యాయంలో ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఇవాళ రేపు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడు అనుకో, అతనిలోనూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. 10 సంవత్సరాల కిందట పొందిన వాడిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. 200 సంవత్సరాల కిందట పొందిన వాడిలో ఉంటాడు. యేసు రాకడకు ముందు బాప్తిసం పొందిన వాడిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందరిలో ఒకే ఆత్మ ఉన్నది కనుక మనం అందరము ఒక్క శరీరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు శ్రద్ధగా ఎందుకు ఒక శరీరం అన్నానంటే, ఈ శరీరంలో చేతి మాట్లాడుతుందా చెప్పండి? సింగపూర్ వాళ్ళు చేతితో మాట్లాడతాం అంటారు. ఓ పక్క నోరు అంటాడు, ఓ పక్క ఇలాగా అంటుంటాడు. వై షౌటింగ్ అంటారు. మరి ఇదెందుకు అంటాడో నాకు తెలియదు. కొంతమంది తాగటానికి ఇలా తాగుతూ అంటారు. రెండు మీరు ఆలోచించండి. మనిషి శరీరంలో నోరు ఒకటే మాట్లాడుతుంది, కళ్ళు చూస్తే చేత్తో చూడలేము. చేత్తో చూడితే మీరు వెల్డింగ్ ఇలా చూడవచ్చు, కన్నులో పెట్టి చూడలేము. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొందరు పరిశుద్ధాత్మ భాషను మాట్లాడిన వాళ్ళు ఉంటారు. వారు దేవుని సంఘం ఒక నోరుతో సమానము, అవయవాలన్నీ కూడా. హల్లెలూయా. అందరూ మాట్లాడరు, అందరూ ప్రవచించలేరు. కానీ అందరికీ కృపావరాలు ఉండాలి, అందరికీ ఉండాలి. అయితే నూటికో కోటికో 9 కృపావరాలు ఒకళ్ళలో కనబడుతుంటాయి. చాలా అరుదు అనమాట, అందరికీ ఉండదు. అది పౌలు అంటుంది, అపోస్తుడైన పౌలు అంటుంది. ఆ తర్వాత నేను ఏ సేవకుల్లో కూడా అన్ని కృపావరాలని నేను చూడలే. బైబిల్ గ్రంథంలో అపోస్తులలో కనిపించిన 9 కృపావరాలు ప్రతి వ్యక్తిలో
ఏ సేవకుల్లో కూడా చూడలేదు. పెద్ద పెద్ద సేవకుల పేర్లు నేను చెప్పుకుంటాను, మీరు అర్థం చేసుకోండి. చెప్తే చెప్పారని మళ్ళీ నా మీద నిందెందుకు? పెద్ద పెద్ద సేవకుల పేర్లు ఇలాగంటే పడిపోయిన వాళ్ళందరిలో కూడా వాక్యం అనే కృపావరము లేదు, జ్ఞానం అనే కృపావరము లేదు. భాషలు మాట్లాడతారు, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, మిగిలిన ఉండవు. కొంతమందిలో అద్భుతమైన వాక్య పరిచర్య ఉంటుంది, కానీ అందరిలో స్వస్థత వరము ఉండదు. హల్లెలూయా. నేను కృపావరముల గురించి ఇంకా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి, పూర్తిగా చెప్పట్లేదు. ఈ జ్ఞానము మనకి ఎప్పుడైతే ఉంటుందో అన్ని సంఘములు ఉన్నవారు నా వాళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు అనే ఆలోచన ముందు మైండ్లో పెడతారు. దేవుడు ఆ దృష్టితోనే అందరినీ చూస్తున్నాడు. కొంతమందికి నిజముగా విషం ఇచ్చినా, కానీ అందరూ అలా ఉండరు, చెప్తున్నాను కదా, ట్రై చేయకండి ఆవిడ కూడా. కొంతమందికి యేసు ప్రభు శిష్యుడు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకి ఏం చేశారంటే, బాగా వేడిగా మరుగుతున్న నూనెలో అతన్ని కర్రతో కట్టేసి ఆ నూనెలో దించేశారండి. కానీ ఆయన కాలలేదు, చల్లగా ఉంది. పిచ్చకపోయారన్నమాట. ఏమైందిరా అని పాములతో పొడిపించారు, ఏమీ కాలే. విషం పట్టారు, చావలేదు. అమ్మో బాబో ఇటు చావలేనట్టుంది, ఇక్కడ ఉంచితే సువార్త మానడు అని తీసుకెళ్లి పద్మాసలంకలో పడేశారు. అయినా దేవుడు ఒప్పుకోలేదు. అక్కడికి వెళ్ళాక ప్రకటన గ్రంథం అంతా రాయించాడు. దేవునికి స్తోత్రం కలగండి. అలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు కనబడుతుంటారు. మనం ఒకసారి పాస్టర్ గారు వచ్చారు కదా, మంత్రించి గుడ్డిచ్చారట, శుభ్రంగా ఆమ్లెట్ వేసుకుని తిన్నాడంట. ఈ రోజుకి నేను సజీవులుగా ఉన్నానని చెప్పాడా? కొంతమంది ఉంటారు అలాగే. వాళ్ళ మీద విషప్రయోగం చేసినా ఏమీ కాదు. కానీ అందరికీ వరం ఉండదు. శ్రద్ధగా వినండి, ట్రై చేయకండి, అందుకే చెప్పింది. కొందరికి కృపావరాలు ఉంటాయి. కేవలం పరిశుద్ధాత్మ చేత నింపబడి టంగ్స్లో ప్రేయర్ చేసిన బట్టి అతడే పరిశుద్ధాత్మ కలిగిన వాడు, మిగిలిన ఎవరు పరలోకానికి రాడు అని చెప్పటం తప్పు. భక్తి సింగ్ గారు పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడు, జార్జ్ ముల్లర్ గారు మాట్లాడారు, సాధు సుందర్ సింగ్ గారు మాట్లాడలేదు, కానీ అనేకులను ఉజ్జీవింపజేశారు. అంటే పరిశుద్ధాత్మ భాషలు లేకపోతే నరకని పోతారు కాదు. ఇది వరాలు, ఇవి రక్షణ కాదు. ఇవేంటంటే వరాలు. ఒక్కొక్కరికి దేవుడు తన చిత్త ప్రకారం ఇచ్చాడంట. మీరు ఆ మాటను చదవండి, నేను ఆ మాటను చదవండి. 13వ వచనం చదవండి, 12:13. ఏలయనగా యూదులమైనను క్షమించు 11 చదువు. అయినను వీటన్నిటిని ఈ కృపావరములన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చిత్తంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు 18వ వచనం చదవండి. శరీరానితో పోల్చి మాట్లాడుతున్నాడు కదా, అప్పుడే అక్కడేమన్నాడు? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం పెట్టాడంట. హల్లెలూయా. ఇక్కడ కృపావరాలకి అవయవాలకి పోలిక చెబుతున్నాడు, మీరు వింటున్నారా? అవయవాలేమో దేవుని చిత్త ప్రకారం వచ్చే, కృపావరాలు కూడా దేవుని చిత్త ప్రకారంగానే దేవుడు పంచి పెడుతూ ఉన్నాడు అన్నమాట. మనం ఎంతగా దేవుని ఆత్మ అనుభవంలోనూ ఉంటామో ఆ స్పిరిట్ను బట్టే మన కృపావరాలు రిసీవ్ చేసుకుంటాం. కొంతమంది కృపావరాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, హెస్కేల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడంట నీళ్లు చీలమండలోతు నీళ్ళకి వెళ్ళి కొంతమంది గెంతుతుంటారు. మీరు బీచ్ రోడ్కి వెళ్ళి చూసారు ఎప్పుడైనా? ఆ కొద్దిగా నీళ్ళు తగలగానే అంత ఆనందం, ఓ ఓ అని. కొంచెం ఆత్మ నడిపింపు రాగానే ఎగిరి పడిపోతుంటుంటాం. ఆ చేప పిల్లలు ఎగిరి కొంచెం ఎక్కడికి వెళ్ళాము అనుకో, కొద్దిగా మన కాళ్ళు నడుపు, కొద్దిగా దాన్ని నడిపింపు వస్తుందా? కొంతమందికి అంతే, కొంత మన నడిపింపు, కొంత దేవుని ఆత్మ నడిపింపు. కొద్దిగా వెళ్ళి ఇక్కడ దాకా వచ్చామనుకోండి, అప్పుడు తక్కువగా మన నడిపింపు ఉంటుంది, ఎక్కువగా దేవుని నడిపింపు ఉంటుంది. హల్లెలూయా. పూర్తిగా మునిగిపోయాం అనుకోండి, మీరు చెప్పండి, పూర్తిగా మునిగిపోతే ఉంది, పోతాం. మనం పోతాం, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనమన్నాడు నేను అనే అహం అన్న వ్యక్తి చనిపోతాడు.
ఆత్మజీవుడు మాత్రం మనల్ని నడిపిస్తుంటాడు. హల్లెలూయా. అందుకే మనం పాడుతాం, పాదాల లోతు సరిపోదయ్యా, సరికాదయ్యా, పాదాల లోతు సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, ఈతల మునిగి తేరాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. హల్లెలూయా. పూర్తి నడిపింపు వచ్చినప్పుడు కృపావరాల్లో మోస్ట్లీ అన్ని కృపావరాలు పనిచేయడం మొదలు పెడుతుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగా. కృపావరాలు పొందుకోవడం అంటే ఎక్కువగా ఆత్మ నింపుదల ఉంటూ ఉండాలి, ఎక్కువ అభిషేకం ఉండాలి, ఎక్కువ ప్రార్థన జీవితం ఉండాలి, దృష్టి అంతా దేవుని ఆత్మ నడిపింపులోనే ఉండాలి. అప్పుడు కృపావరాలు పనిచేస్తుంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న నడిపింపు వస్తేనే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలిగితే, చిన్న నడిపింపుతో ప్రార్థన చేస్తే హీలింగ్ జరుగుతుంటే, ఆత్మచేత నింపబడి అతడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అతడు ఎవరి మీద చేతులు ఉంచుతాడో వాడు స్వస్థతను పొందుతాడు. అది ఎటువంటి వ్యాధైనా స్వస్థత నొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యములు మనం నేర్చుకోవాలి. ఆ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంటే అందులోని ఆ కృపావరాల్లో శ్రేష్టమైన వరాలు కలిగిన వారు అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అందరూ అపోస్తులు కారు, అందరూ కాపరులు కారు. సంఘమంతా ఒక బాడీ అయితే అందులో అపోస్తులు అన్ని సంఘాల్లో ఉండరు, అక్కడక్కడ ఉంటారు. అందుకే ఏ అపోస్తులు తృణీకరించకండి, దొంగ అపోస్తులు తృణీకరించండి. ఏ ప్రవక్తని తృణీకరించకండి, ఏ బోధకుని తృణీకరించకండి. నేను చెబుతున్న ప్రతి మాటలో దొంగలు కూడా ఉంటారు, వాళ్ళు తృణీకరించండి. దొంగ బోధకులు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు అన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. ఏంటంటే సంఘములో అపోస్తులు గుర్తించుకుంటూ దొంగ అపోస్తులు వచ్చారు, లోకంలో దేవుణ్ణి గుర్తించుకుంటూ దొంగ దేవుళ్ళు వచ్చారు. అన్ని వాడు కూడా డూప్లికేట్ చైనా మోడల్ అంతా తెచ్చిపెట్టాడు. ఒకటి కూడా కాదు, వాడి దగ్గర కూడా కృపావరాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను, వాడికి 9 కృపావరాలే ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. అన్ని అవి కూడా సంఘంలో మిక్స్ అవుతున్నాయి. ఇప్పుడు శ్రద్ధగా మీరు వినండి, ఒక మాట చెప్తా. పరిశుద్ధాత్మ భాషలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే కాదు, దెయ్యము చేత నింపబడినోడు కూడా మాట్లాడుతాడు. నమ్ముతారా నమ్మరా? నేను చెప్తాను ఎలాగో. అసలు దెయ్యాలంటే ఎవరో మనకు తెలియదు కదా, అది సంగతి. దెయ్యాలంటే ఎవరంటే ఈ పరిశుద్ధాత్మ భాషలు 3 రకాలు. మొట్టమొదటిది మనుషుల భాషలు. వింటున్నారా? మనుషుల భాషలు. ఈ లోకములో మానవ జాతిలో ఉన్న భాషలన్నీ మనుషుల భాషలు. పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న 14 దేశాలు వారి భాషలు వాళ్ళు మాట్లాడారు. అదే మాటను పౌలు కొరింథీ పత్రిక 13 మొదటిలో మనుషుల భాషలతో మాట్లాడినను అన్నాడు. అంటే భాషల్లో 3 రకాల్లో, ఒకటి మనుషుల భాషలు, 2 దేవదూతల భాషలు. అది మనకు అర్థం కాదు, అందుకే భాషలు లేవు అనేసి. చైనా అర్థం కాదని చైనా లాంగ్వేజ్ లేదన్నట్టు ఉందా లేదా? మనకు అర్థం కాదు కానీ ఉంది. ఏట్రాడు ప్రతిదానికి సికా సికా అంటాడు, మియో మియో అంటాడు, బో బో అంటారు. అదేంటో మరి నాకు తెలియదు. చెంబు అంటే లేదంట, తెలుసా? చెంబు బో బో అంటే కరెక్ట్, మియో అంటే లేదని. ఏవో కొన్ని తెలుసు. ఆడు ఫుల్గా మాట్లాడితే ఏం తెలుసు? నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి చైనా భాష లేదు
అంటే ఆవిడ ఒప్పుకోడు. నీకు అర్థం అవ్వకపోయినా పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయి. దేవదూతల భాషలు రెండవ భాష. మూడవది దేవునికి ఒక భాష ఉంది, దేవునితో మాట్లాడే భాష ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ 3 రకాల భాషలు ఉన్నాయి. ఇప్పుడు దేవదూతల్లో కొందరు కింద పడిపోయారు, పడిపోయిన వారు దెయ్యాలయ్యారు. అంటే మంచి దేవదూతలు అక్కడ ఉన్నారు, చెడ్డ దేవదూతలు ఇక్కడ ఉన్నారు. మనోడు పైన చూస్తాడు, కనిపించింది ఏంటి, కిందన పడ్డారు. ఇప్పుడు వినండి, ఆ పరలోకంలో దేవదూతలు ఏ భాష మాట్లాడతారు? పడిపోయిన కూడా ఆ భాష మాట్లాడతారా? మాట్లాడరా? పడిపోయిన ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారండి, మంచోళ్ళు తెలుగు మాట్లాడతారు, చెడ్డోడు తెలుగు మాట్లాడా? తెలుగే మాట్లాడతారు. ఇప్పుడు అదే మీరు వినండి. అంటే పడిపోయిన దేవదూత భాష, పడిపోకుంటున్న దేవదూత భాష ఒకటే. ఇప్పుడు ఒక వ్యక్తిలో దురాత్మ పడిపోయిన దేవదూత భాష మాట్లాడుతున్నాడు, ఇంకొకడు అదే దేవదూత భాష పరిశుద్ధాత్మ వలన మాట్లాడు, ఇద్దరు మాట్లాడుతున్నారు. మనకు అది ఏది నిజమో బయటికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఆత్మల వివేచన వరం ఉన్నోడికి తెలుస్తుంది. ఆత్మల వివేచన వరము, ఆత్మల వివేచన వరము అని కూడా ఒకటి ఉంది. ఇది దేవుని ఆత్మ, దెయ్యమాత్మ అని. వెరీ సింపుల్ వారిని కనిపెట్టడం. నేను చెప్పిన 2 చెట్లు ఉన్నాయి, రెండిట్లకి నీళ్ళు పోస్తున్నాం, ఒకటి ఫలిస్తుంది, ఒకటి ఫలించట్లేదు. అప్పుడు మీరు చెప్పండి, అందులో మంచి చెట్టు ఏది, చెడ్డ చెట్టు ఏది? మంచిది ఫలించేది, చెడ్డది ఫలించనిది. రెండిట్లకి నీళ్ళు పోయబడుతున్నాయి, 2 పచ్చగానే కనబడుతున్నాయి. దానికి ఫలం ఉంది, దీనికి లేదు. ఫలమును బట్టి ఇతడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఇతడు మంచి వ్యక్తి అని సంగతి తెలిసిపోయాడు. కొంతమంది పరిశుద్ధాత్మ భాషను మాట్లాడేసి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడే వాళ్ళు చూశాను, చూశారు. పరిశుద్ధాత్మలో బాగా మాట్లాడి మందు కొట్టమని కూడా చూశాను, చూసే చెప్తున్నాను. కాబట్టి దెయ్యాల గురించిన అవగాహన కూడా మనకి ఉండాలి. హల్లెలూయా. భాషలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఒరిజినల్గా మాట్లాడతారు, కొంతమంది అది కూడా భాషే, కాకపోతే దెయ్యం మాట్లాడిస్తున్న భాష. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 9 కృపావరాల గురించి ఒక్కొక్క వరమును గురించి సింపుల్గా మీకు చెప్తానండి. బుద్ధివాక్యము అనే వరం ఉంది. ఈ బుద్ధివాక్యము అనే వరము వలన అనేకులు దేవుని సత్యాన్ని తెలుసుకొని ఈ బుద్ధివాక్యం అనే వరము వలన రక్షణలోనికి నడిపింపబడతారు. ఒకటి, రక్షణలోనికి నడిపింపబడిన తర్వాత దేవునిలో బలముగా ఎదుగుతారు. మీరు దయచేసి బైబిల్ గ్రంథములో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మీరు చదవండి. 10వ అధ్యాయం. ఈ సంగతులు దృష్టాంతములుగా ఉండి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడెను. దేవుని మాటలు ఎందుకు రాయబడ్డాయి అంటే, దేవుని మాటలు బుద్ధి కలుగు చేస్తున్నాయంటే బుద్ధి వాక్యము. బుద్ధి కలిగించేలాగా బోధించే బోధకులు ఉంటారు. ఆ బోధ వినేవాళ్ళు, ఆ బోధను అర్థం చేసుకునేవాడు కూడా అదే కృపావరం ఉంటేనే అర్థమవుతుంది. కొంతమంది లోతుకి వెళ్ళిపోతే వాక్యం ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడ చెప్పేవాడికి ఏ ప్రత్యక్షత ఉందో, ఆత్మ ప్రత్యక్షత, అదే ఆత్మ ప్రత్యక్షత అవతలోడికి లేకపోతే ఈ మాట్లాడే పని అర్థం కావు. అర్థమవుతుందా? అందుకే కొంతమంది బోధలు అర్థం కాక మా బోధకుడే కరెక్ట్ అని పిచ్చెక్కిపోయారు. ఆత్మ ప్రత్యక్షత నేర్చుకోవాలి మనం. బుద్ధివాక్యము. ఈ కృపావరము కలిగిన వాడు సత్యమును బోధిస్తాడు. ఈ కృపావరమును కలిగిన వాడు మర్మములను బోధిస్తాడు. ఈ కృపావరము కలిగిన వాడు ఏదో బైబిల్లో ఒక సబ్జెక్టు మీద ఆలోచించడు, మొత్తం అన్ని సబ్జెక్టుల మీద మాట్లాడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. 2వ వరం ఉంది, జ్ఞాన వాక్యము అని. హల్లెలూయా. మనకు చాలా మందికి తెలియదు, తెలుసా? బుద్ధివాక్యము జ్ఞానవాక్యము 2 ఒకటే అనుకుంటారు. జ్ఞానవాక్యం అంటే ఎటువంటిది అంటే, మీరు వినండి, మీరు ఒక మాట జ్ఞానవాక్యం అని వరము కలిగిన వాడి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అతడు నువ్వు అబద్ధం ఆడుతున్నావో నిజం ఆడుతున్నావో కూడా చెప్పగలడు.
అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మీరు తీసి చదవండి మొదటి నుంచి. అపోస్తుల అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఎందుకు ఈ పని చేస్తున్నారు తెలుసా? అందరూ వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతుంటుంటే వీళ్ళకి కూడా దేవుని కొరకు ఎంతో కొంత ఇవ్వాలనిపించింది. వీళ్ళకున్న పొలం అమ్మేశారు. అంతా ఇచ్చేస్తే మనం ఎలా బ్రతుకుతామని అనుకున్నారు. మంచిదే, అది తప్పని అనట్లేదు. దేవుడు దాని గురించి పాయింట్ ఎత్తట్లేదు. అక్కడ పేతురు దాని గురించి కూడా మాట్లాడట్లేదు. కొంత మాత్రం తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి ఏమని మాట్లాడుతున్నారంటే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూసారా, సాతాను ప్రేరేపించాడంట అతనికి. ఎందుకు కొంత దాచుకున్నాడు? అతను మనసులో అనుకుంది, బయటికి మాత్రం అక్కడికి వచ్చి అంతా నేను అందరిలాగా ఇచ్చేసాను అన్నట్టుగా పెట్టాడు. కానీ పేతురు ఆ సంగతిని బయటికి చెప్పేశాడు. పేతురికి జ్ఞానవాక్యం అనే వరం ఉంది కాబట్టి, నేను కూడా పరిశుద్ధాత్మను పొందినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని కొంచెం ధనము ఇవ్వగానే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నువ్వు మారు మనసు పొంది ప్రార్థన చేయి, ఒకవేళ నీ పాపములు క్షమింపబడనేమో అని అతని హృదయ రహస్యాలను బయట పెట్టగలిగేది జ్ఞానవాక్యము. అర్థమవుతుందా? జ్ఞానవాక్యం అనే వరం ఏంటంటే హృదయ రహస్యాలను బయట పెట్టేది. కొంతమందికి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయం వేస్తుంటుంది. బాగా ఆత్మపూర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవానికి ఎలా ఉంటుంది? టీబీ జాస్వా గారు సింగపూర్లో ఆడిటోరియంలో వాక్యం చెప్పడానికి వచ్చారు. మీరు ఆ మీటింగ్కి వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ 2005వ సంవత్సరం జరిగిన మీటింగ్స్. ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు కొన్ని వేల మంది వచ్చారు. అక్కడ 25,000 పైన వచ్చారు. వచ్చినప్పుడు ఒకవైపు ఆయన చేతులు చూపించేలాగంటే ఇంచుమించు ఒక 5,000 మంది దెయ్యాల పట్టులకు పడిపోయారు, కిందకు వచ్చి. ప్రత్యేకముగా ఒక 2 దంపతుల్ని పిలిచాడు ఆయన. పిలిచిన తర్వాత అతను భార్యగా చెప్పాడు, నీవే తప్పు చేయలేదమ్మా, నీకు ఎయిడ్స్ రోగం ఉంది, నువ్వు దాని గురించి కుమిలిపోతున్నావు, ఈరోజు నువ్వు స్వస్థత పొందా, నీకు ఆ రోగం లేదని చెప్పి భర్తను పిలిచాడు. నీ వల్లనే ఈమెకి ఆ ఎయిడ్స్ వచ్చింది, నువ్వు తప్పు చేసావు, అందరి ముందు ఒప్పుకో అని చెప్పాడు. నేను తప్పు చేయలేదన్నాడు. ఆ రోగంతో పాపం అని చెప్పాడు డైరెక్ట్. పేతురు అదే పని చెప్పాడు. నువ్వు ఇంతకే నమ్మావు అంటే ఇంతకే పోయింది ప్రాణం. ఎందుకంటే ఆ జ్ఞానవాక్యము పలుకుతుంది ఎవరంటే ఆ వ్యక్తి కాదు, పరిశుద్ధాత్ముడు. అతని దగ్గర అబద్ధం ఆడకండి. పరిశుద్ధాత్మనికి దూషించకూడదు, ఆయన దగ్గర అబద్ధం ఆడకూడదు. మీరు నేర్చుకోండి పాఠం. పరిశుద్ధాత్మకు విరోధముగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకళ్ళు భాషలో ఎవరైనా మాట్లాడితే దెయ్యం లేకపోతే పరిశుద్ధాత్మ నీకు తెలియదు అనుకో, నోరు మూసుకొని ఊరుకో. తెలియలేనప్పుడు నీకెందుకు ఎదుటోడి మీద కామెంటు? ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడికి లెక్క అప్పచెప్పుకుంటాం. హల్లెలూయా. నీకు అర్థం కాకపోతే చైనా భాష లేనట్టు కాదు, ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 3వ వరమును చూద్దాం. చూడండి, 3వ వరం ఏంటి క్రమంలో? విశ్వాసము. హల్లెలూయా. ఈ 3వ వరం ఉంది కదా, ఈ 3వ వరము ఎటువంటిది అని అంటే, మనం రక్షణ పొందినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచామే, ఆ విశ్వాసం కాదు. ఆ విశ్వాసముతో కూడా అడపా స్వస్థతలు మనం చేయొచ్చు, మనం ప్రార్థన చేసినప్పుడు. ఈ విశ్వాసం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో విశ్వాసము లేకపోయినా ఇతడు విశ్వాసము చేత ఎదుటి వారికి స్వస్థత జరగటం. హల్లెలూయా. అది అర్థమైందా? ఇంకో విషయం చెప్తాను చూడండి. పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అతడు ఒక ఇంటిలో, కపెర్నహూములో ఒక ఇంటిలో యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. ఇల్లంతా నిండిపోయి బయటకు కూడా జనం వచ్చేసారు. ఈ పక్షవాయు కలిగిన వాడిని లోపల తీసుకెళ్ళడానికి ప్లేస్ లేదు. వీళ్ళు సైడ్ అమ్మంటే ఎవరు కొంతమంది, ఎందుకంటే అందరికీ కావాలి ఆశీర్వాదాలు, గుంపు అడిగితే ఎవరు కాబట్టి అడగటం ఎందుకని
ఇంటి పైకి వెళ్ళి పెంకులు తీసేసి పైన కింద దించేశారు. యేసు వారి విశ్వాసము చూసి అతన్ని స్వస్థత చేశాడు. అదే యేసు ప్రభు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. ఈ విశ్వాసం అనే కృపావరము కలిగిన వారు ఎటువంటారండి? ఎదుటివాడి విశ్వాసంతో సంబంధం లేదు, ఇతరుల విశ్వాసంతో కార్యం చేస్తుంటారు. అది ఆయన కృపావరం. అలాంటి విశ్వాసం ఎటువంటిదంటే ఈ కొండను చూసి అటు పడమంటే పడును అన్నాడు. అదే మాటను పౌలు ఏమనంటే కొండలను పిక్కిలింపగలిగిన విశ్వాసము కలిగిన వాడనైనను అని అన్నాడా? అది కృపావరములు. విశ్వాసములో అంతస్తులు ఉన్నాయి, విశ్వాసములో అంతస్తులు ఉన్నాయి. నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది కృపావరములో మూడవది. నాలుగవ కృపావరమును చూడండి, స్వస్థపరచు వరమును. దేవునికి స్తోత్రం. ఇది చూడండి, స్వస్థపరిచే వరం. ఈ స్వస్థపరిచే వరము అనేది కొంతమంది దగ్గర స్లోగా హీలింగ్ జరుగుతుంది, విన్నారు కదా. కొంతమంది దగ్గర ఫాస్ట్గా జరుగుతుంది, మరి కొంతమంది దగ్గర మిడిల్ వేలో జరుగుతుంది. టీబీ జాషువా గారు ఒక హీలింగ్స్ నేను కొన్ని చూశాను. ఈ కాలు బాగా ఉబ్బిపోయి పచ్చి పుల్లుతో వచ్చాడు. ఆయన ప్రేయర్ చేస్తుంటే పంపు కొడుతూ పైకి ఎలాగొచ్చేస్తుంది తెలుసా. అలా బయటికి కొట్టేసింది అనమాట, పక్కకి చీమదిని కొట్టేసి ఈయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు, కాలు అంతా నార్మల్ అయిపోయింది. స్పాట్ హీలింగ్ అనమాట. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటి వ్యాధి కలిగిన వారు ఒక సంఘం అంతా ప్రార్థన చేస్తే రోజు రోజుకి ఒక నెల రోజులకి తగ్గిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? యేసు ప్రభు ఎక్కడ చేసిన వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను అని మనం చదువుతున్నాం. అలాగే ఎందుకు జరగట్లేదు? పేతురు ఆ కుంటివాడికి ప్రార్థించే దిక్కున వెంటనే లేచాడు. అలా ఎందుకు జరగట్లేదు అని మనం అనుకుంటాం. కారణం ఏంటంటే వీరొక ఆత్మ నింపుదలను బట్టి అక్కడ కార్యం జరుగుతుంటుంది. ఎంత ఆత్మ నింపుదల ఉంటే, ఎంత అభిషేకం ఉంటే అంత ఫాస్ట్గా హీలింగ్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఫాస్ట్గా తగ్గడానికి ఒక 2 ట్యాబ్లెట్లు ఎక్కువ ఇస్తారు కదా, ఇస్తారా లేదా? ఫాస్ట్ రిలీఫ్కి పరిశుద్ధాత్మను అప్పుడప్పుడు అలాగ ఇస్తుంటాడు కొందరి ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హీలింగ్స్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి దేవునికి, దాని మీద బేస్ అయ్యే చేస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక కృపావరమును గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. చాలా రిఫరెన్స్లు నేను చెప్పట్లేదు. అద్భుత కార్యములు చేయు వరం. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం తీసి చూడండి. గలతీ పత్రిక. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక. చూసారు అక్కడ, ఆత్మను అనుసరించి మీలో అద్భుత కార్యములను చేయువాడు. ఇటువంటి కృపావరం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఏదైనా సరే ఎలా తీసుకుంటారో చెప్తాను చూడండి. ఏలియా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. 400 మంది ప్రవక్తలు ఎక్కడ, ఒక్క ఏలియా ఎక్కడండి? 400 మందిని చూసి ప్రవచనం కూడా ఆగిపోవాలి కొందరికి భయంతో. 400 మంది దృష్టి లేదు ఆయనకి. ఎంత ఛాలెంజింగ్గా పిలిచాడు తెలుసా కొండ మీద. ఎంత కాలము 2 తలంపుల మధ్య తడబడుదురు, తండ్రి యెహోవా దేవుడా బయలు దేవుడా తేల్చుకుందామని మొదట వాళ్ళకే ఇచ్చేశాడు. ఒక విషయం చెప్తాను, సైతాను కూడా అగ్ని రప్పించగలడు. నేను చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో ఉంది, వాడు అవసరమైతే అబద్ధ ప్రవక్త అడిగిన చోటల్లా అగ్ని రప్పించగలడు. మరి ఎంతమంది ప్రార్థన చేస్తుంటే సైతాను ఏం చేస్తున్నాడు చెప్పనా? నిద్రపోతున్నాడు. ఆ విషయం ఏలియాకు తెలుసు. గట్టిగా అరవండా నిద్రపోతాడని చెప్పాడు. అసలు నిద్రపోయించాడు ఎక్కడి నుంచి చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈయన చేసే అద్భుతం ఏంటంటే సైతాని కార్యాన్ని ఆపాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అది అద్భుతం. ఈ అద్భుతం కలిగిన వారు ఎటువంటిదంటే దానియేలుని తప్పు పట్టుకొని సింహాల భూమిలో వేసేసారు. శ్రద్ధగా వినండి. సింహాల భూమిలో వేసేస్తే సింహాలు వచ్చి దానియేలుని తినాలి, కానీ తినలేదు. వీళ్ళు చాలా విధాలుగా ఒక నైట్ అంతా ఉంచారు, చాలా
ప్రయత్నం చేశారు, కర్రతో పొడిచారు. దగ్గరికి వెళ్ళి దానియేలుని ఇలాగా చూసి మన ఆహారం కాదన్నట్టు వీళ్ళు పడుకుంటుంది. కారణం ఏంటి తెలుసా? సింహములు కూడా దేవుని చేతిలో నుండి ఆహారము తీసుకున్న జూచుచున్నవని 105వ కీర్తనలో ఉంది. ఆయన గుప్పిలు విప్పగానే సింహాలు వచ్చి తింటాయంట. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని చేతి గుప్పిళ్ళు ఎవరున్నారు? దానియేలు. ఆయన ఇప్పితే కదా సింహాలు వచ్చి తినడానికి. హల్లెలూయా. తన బలమైన చేతుల కింద మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి చప్పట్లు కొట్టి కనపడుతుంది. హల్లెలూయా. సరే, తెల్లవారు వచ్చింది, ఆల్రెడీ పీసే తినేసి ఉంటాడని దానియేలు అని పిలుచుకుంటూ వచ్చాడు. రాజు చిరంజీవుని కాక బాబా బ్రతికే ఉన్నాడు మనిషి లోపల. వెంటనే తీసి దానియేలును పట్టిన వారిని ఆ గుంపుని వేసేస్తే లోపల ఉన్నది 1 సింహం 2 సింహాలు 10 సింహాలు కాదు తెలుసా? ఆ గుంపుని ఎముకలు సైతం ఇరుచుకొని తిన్నట్టు ఎన్ని సింహాలు ఉన్నాయో లోపల. ఆలోచించారు. అలాంటి అద్భుతం ఎలా చేయగలుగుతున్నాడు? అతడు దేవతల ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. అద్భుతాలంటే అవి ఏ చిన్న అద్భుతాలు కాదు. అద్భుతాలంటే ఆఫ్రికా దేశంలో చనిపోయిన వాళ్ళని ఎక్కువగా లేపుతుంటారు. చనిపోయిన వాళ్ళు ఆఫ్రికా దేశంలోనే ఎందుకు జరుగుతుందంటే అక్కడ తిండి లేక చనిపోయే వాళ్ళు ఎక్కువ, అక్కడ రోగాలతో చనిపోయే వాళ్ళు ఎక్కువ. అందుకే స్వస్థత కలిగిన వారి సేవకులు అక్కడ ఎక్కువగా ఉండాలని దేవుడు అక్కడ పెట్టాడు. కపెర్నహూములో యేసు ప్రభు ఎక్కువ అద్భుతాలు చేస్తాడని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే కపెర్నహూములో రోగులు ఎక్కువ. ఎక్కడ రోగాలు ఎక్కువ ఉంటే అక్కడ స్వస్థత వారు కలిగిన వారిని పెడతారు. ఎక్కడ పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుని కృప ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ దేవుని వాక్యము కొరకు దప్పికలుగుంటారో అక్కడ వాక్యం బాగా చెప్పగలిగిన వారిని పెడతారు. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఒక నడిపింపు. అందుకే ఆ నడిపింపుని దేవుడు తన చిత్త ప్రకారంగానే ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది తర్వాత వరం గురించి మనం చూద్దాం. చూడండి, ప్రవచన వరం. ఈ ప్రవచన వరమును గురించి రేపేం జరగబోతుందో, ఎల్లుండి ఏం జరగబోతుందో, ఆ తర్వాత ఏం జరగబోతుందో చెప్పగలిగిన అనుభవం ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను. నాకు బాప్తిసం ఇచ్చినటువంటి సేవకులు ఒకసారి ఆదివారం సర్వీస్కి మేము వెళ్ళాం. వెళ్తున్నప్పుడు ఆదివారం సర్వీసులో వాక్యం చెబుతూ మధ్యలో చెప్పాడు, నెక్స్ట్ సండే ఒక బాంబ్ బ్లాస్ట్ విశాఖపట్నంలో జరుగుతుంది అని చెప్పాడు. ఎందుకో నాకు అలా అనిపించింది, చెప్పాలని చెప్తున్నాను అనేసాడు. అయిపోయింది. నెక్స్ట్ సండే మార్నింగ్ 6 o'clockకి 1/2 inch వాల్వ్ కాల్టెక్స్లో పేలిపోయింది. మొత్తం సిటీ అంతా అలా కదిలింది. మా ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఎగిరి పడింది కిందకి. కొన్ని దగ్గరలో ఉన్న ఇల్లులు పడిపోయి 3 రోజులు కరెంట్ ఆఫ్ అయిపోయింది. మా సంఘానికి అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు. హల్లెలూయా. ప్రవచన వరవలంటే కొన్నిసార్లు అలాగని ప్రతిసారి ప్రవచనాలు చెప్పేస్తుంటారు. వాళ్ళ దగ్గర అన్నీ నిజాలు కాదు. మీరు అది కూడా గమనించుకోండి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు ఫ్రెష్ గాలితో పోల్చబడ్డాడు కదా. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫ్రెష్ గాలి పీలుస్తుంటాం. అప్పుడప్పుడు చెడ్డ గాలి వెళ్ళిపోద్ది, వెంటనే దాన్ని వదిలేస్తుంటాం కదా. అలాగా వీళ్ళలో కూడా వెళ్ళిపోతుంటుంది. ఎంత కృపావరం కలిగి ఉన్నా, ఎంత అభిషేకం కలిగి ఉన్నా అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటుంటే అప్పుడు ఫెయిల్ అయిపోతుంటుంది. సిస్టమ్ అంతా అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన విషయాలు అన్నమాట. కొంతమంది స్వస్థత వరం కలిగిన వారు కదా, ఇతను బాగు చేయండి అంటే వాళ్ళు బాగు చేయలేరు, ఒకసారి చేయలేరు. దేవుని నడిపింపు ఉంటుంది. ఒక సేవకుడి గురించి నేను చదివానండి, పేరు గుర్తు రావట్లేదు, విత్ స్మిగ్ అని ఒక పేరు గుర్తు రావట్లేదు. అతడు చనిపోయిన వారిని 16 మందిని బ్రతికించాడు. చనిపోయిన వారిని 16 మందిని బ్రతికించాడు. బ్రతికిస్తే అతను బాగా ప్రేమించిన తన భార్య చనిపోయింది. చనిపోతే ప్రార్థన చేసి బ్రతికించాడు. బ్రతికించిన 1 రోజుల తర్వాత మరలా అతని భార్య చనిపోయింది. చనిపోతే మరలా ప్రార్థన చేస్తే బ్రతికింది. బ్రతికిన 2 రోజులు మళ్ళీ చనిపోయింది. దేవుడిని అడిగాడు, ప్రభువా బ్రతికిస్తున్నా కానీ మరలా చనిపోతుంది ఏంటంటే, దేవుడు చెప్పాడు అప్పుడు, నీ భార్య ఆయుస్ అయిపోయింది నాయన, నా దగ్గరకు రావాలి, ఇక నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నాను అని చెప్పాడు. అప్పుడు తన భార్యను దేవుడి చేతికి అప్పగించాడంట.
సరే ఆ పుస్తకాలన్నీ నేను చదివాను. ఇలాగ ఎంతోమంది ఎన్నో కార్యాలు, ప్రవచనాలు తెలియజేశారు. తర్వాత కృపావరము చూడండి, ఆత్మల వివేచన. ఈ కృపావరము గురించి ప్రత్యేకముగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏమంటున్నాడు? ఎప్పుడైనా పరీక్షిస్తారా మీరు? అసలు బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాడు, పరీక్షిస్తారా? ఆయా ఎక్కడికి వచ్చారనుకున్న సంఘంలోనికి వచ్చారు. పరీక్షించుడి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధంలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధమును దేవునిని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినడు. దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఆత్మల వివేచన వరం ఉందనుకోండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించునని కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది. వివేచిస్తాడు. ఇది ఎంతవరకు ఈ బోధ సత్యము, ఎంతవరకు ఈ వాక్యము వాస్తవము, ఎంతవరకు ఈ సేవకుడు నిజమైన సేవకుడు అనేది ఆలోచనలోనికి వస్తుంది. అర్థమవుతుందని చెప్తుంది. కృపావరాలు దేవుడు ఊరికనే ఉండలేదు, మన అవసరం కొరకే, మనందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. మన ప్రయోజనం కొరకు ఇచ్చాడు. ఈ వివేచన వరం ఉన్నప్పుడే ఇతడు నిజమైన సేవకుడా కాదా అనే సంగతిని గుర్తించగలుగుతాం. ఈ వివేచన వరం ఉన్నప్పుడే ఇతను చెబుతున్న బోధ నిజమా అబద్ధమా అనేది గుర్తిస్తాం. నేను ఒక మాట చెప్తాను, బైబిల్ని ఆధారం చేసుకోకుండా ఏ ఆత్మ ప్రవచించినా, బైబిల్కు విరోధముగా ప్రవర్తించిన, బైబిల్కి విరోధముగా ఆత్మ పూనుకొని పలు మాటలు చెప్పినా అది అబద్ధం. ఒకడు ప్రవచిస్తే వాక్యానికి అనుకూలముగా ఉండాలి, లేదా అది వాక్యానికి విరోధముగా ఉండకూడదు. అది సత్యమని మీరు గ్రహించండి. హల్లెలూయా. ఎవరికో దర్శనం వచ్చిందంట, జెండా కింద బాప్తిజం సత్యమని, అది బైబిల్లో లేదు. అది దురాత్మ బోధని ఇట్టే తెలుసుకొనవచ్చు. ఎవరో చెప్పారట యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు, అది దురాత్మ బోధ అని మనం ఇట్టే తెలుసుకొనవచ్చు. ఎవరో చెప్పారట ఈ రోజుల్లో కృపావరాలు లేపే మొత్తం అంతా అయిపోయింది, బోర్లించేశారని, అది తప్పు. కృపావరములైనను నిలిచిపోవును అన్నాడు కానీ నిలిచిపోయేను అనలేదు. నిలిచిపోవును, ఎప్పుడు నిలిచిపోను తర్వాత చెప్తాను, ఎప్పుడు నిలిచిపోను. ప్రస్తుతం కృపావరాలు ఉన్నాయి, నమ్మండి. నేను ఇంటి దగ్గర వచ్చేటప్పుడు పుస్తకం చదువుతున్నాను, చాలాసార్లు ఆ పుస్తకం చదివాను కానీ ఎందుకో ఆ పేజీ దగ్గర నేను చదవలేదేమో, ఈరోజు చదివినప్పుడు కృపావరాలు లేవని రాశారు అక్కడ. మరలా నేను తప్పు చదివానేమో అని చదివి అండర్లైన్ కూడా చేసుకున్నాను. కృపావరములు లేవు. నేను బాగా ఆయన పుస్తకాలు చదువుతాను, ఆయన ఇలా రాశాడేటబ్బా అని ఆశ్చర్యపోయాను. కృపావరాలు ఉన్నాయి, అది ఈరోజు కూడా పనిచేస్తుంది. డైనోసార్లు అంతరించిపోయినట్లుగా ఏం అంతరించిపోలేదు, అవి అంతరించిపోయే సమయం ఉంది, అప్పుడు నిలిచిపోతాయి. కృపావరాలు మొత్తానికి ఉన్నాయి.
ఈ కృపావరాలను మనం పొందుకోవటం అంటే ఎలా అంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే ఈ కృపావరాలు కూడా మనలోనికి వచ్చాయి. మనం వాడుకోవటమే, అది మనం తెగించి నమ్మకముతో వాడుకోవటమే, ఆసక్తితో వాడుకోవటమే. మనం ప్రార్థనా జీవితం జీవించి మనలో ఉన్న కృపావరమును బయటికి తీయటమే. అందుకని పౌలు చెప్పిన ఒక మాటను మనం చదువుకొని నేను వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనము. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం అంటే ఏంటి చెప్పండి? ప్రయత్నం అంటే ఏంటి? ఇప్పుడు ఒక రాయి పెట్టాం, అక్కడ ఒక డబ్బా పెట్టాం, ఎంత దూరం నుంచి కొన్ని రాళ్ళు పట్టుతాం, డబ్బాకి తగలలేదనుకో, ఆపేసావు అనుకో, అది ప్రయత్నించటమా? అప్పుడు చేతిలో రాళ్ళని నేర్పాయి కానీ డబ్బా పడలేదు, మళ్ళా రాళ్ళని నేర్పుకొని వచ్చి కొట్టడం ప్రయత్నించటమా? మనం ఎలా ప్రయత్నించాలంటే ప్రార్థనతో, ఆసక్తి చనిపోకుండా ప్రార్థనతో ఇంకా ఎక్కువగా, దేవా నువ్వు నాకు ఆల్రెడీ నీ ఆత్మను నాకు ఇచ్చావు, నీ వాక్యము సత్యము, పదే 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 పలుకు. ఆ మాటలు దేవుడు ఆమె కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మొదట ప్రయత్నిస్తే తర్వాత అలవాటు. రోజు మీరు ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ బాల్కి పడిపోతుంది తెలుసా? రోజు ప్రాక్టీస్ చేస్తే అవుతుంది కదా. మొట్టమొదటిసారి మిస్ అవుతుంది, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే 10కి 10 పడిపోతుంది. హల్లెలూయా. దానిని ప్రయత్నం చేయటం అంట. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం పరిగెత్తాం అనుకోండి, మొదట స్లోగా పరిగెత్తి ఒక రన్ వేస్తాం. రెండో రోజు ఏం చేయాలి? దాన్ని ఇంకో రౌండ్ ఇంక్రీజ్ చేయాలి, ఇంకో రౌండ్ ఇంక్రీజ్ చేయాలి కదా. అలాగే ఈ ఆత్మవరములు అనేవి కూడా ప్రార్థనతో కొద్దిగా ఇంక్రీజ్ చేయటం అలవాటు చేసుకుంటుండాలి. కొద్దిగా ఇంక్రీజ్ చేయటం అలవాటు చేసుకుంటాను. ఇప్పుడు చేసే ప్రార్థన 10 నిమిషాలు అయితే రేపు 5 నిమిషాలను ఎక్స్ట్రా చేసి ఆ కృపావరముల గురించిన ప్రార్థన మన జీవితంలో ఉండాలని ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రయత్నం చేసి బోధ ఆపేస్తే మళ్ళీ మానేయడం బట్టే మనలో అవి పని చేయట్లే. కృపావరములు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. మనం ప్రార్థనా పూర్వకంగా వాటిని మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిల్చుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలోంచండి, నిల్చోండి.